నమస్తే. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కానీ పెద్దగా ఎవరికీ తెలియని విషయాన్ని విశ్లేషించబోతున్నాం. భారతీయ రైల్వేలు దేశం నలుమూలలా విస్తరించిన ఈ బ్రహ్మాండమైన నెట్వర్క్ను నడిపిస్తున్న ఆ అదృశ్య శక్తి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అవును, ఆ భారీ యంత్రాలము ప్రాణాలతో నడిపిస్తూ తమ భుజాలపై ఊహించని ఒత్తిడిని మోస్తున్న ఆ మానవ శక్తి గురించే మన ఈనాటి విశ్లేషణ. ఇక్కడ ఒక అంకెను గమనించండి. 1,00,000కు పైగా. అదేదో సాధారణ సంఖ్య గాదు సుమా. ప్రతిరోజూ ఈ అతి పెద్ద రవాణా వ్యవస్థను ఒంటి చేత్తో నడిపించే లోకో పైలట్ల సంఖ్య ఇది. మనలాంటి వేలాది ప్రయాణికులను, టన్నుల కొద్దీ సరుకులను అత్యంత భద్రంగా గమ్యస్థానాలకు చేర్చే అపారమైన బాధ్యత ప్రతి క్షణం వీళ్లమీదే ఉంటుంది. మరి ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ప్రపంచంలోనే ఈ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ భారాన్ని నిజంగా మోస్తున్నది ఎవరు? ఆ భారీ ఇనుప పట్టాలా, లేక శక్తివంతమైన ఇంజిన్లా? కానే కాదు. అసలు భారం పడుతోంది ఆ ఇంజిన్ల లోపల కూర్చున్న మనుషులపైనే. ఈ వివరణలో మనం కేవలం యంత్రాల గురించి కాకుండా ఆ మనుషులు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న శారీరక, వ్యవస్థాగత ఒత్తిళ్ల గురించి మాట్లాడుకుందాం. మీకు తెలుసా, ఒక లోకో పైలట్ ఆ ఇంజిన్ కంట్రోల్స్ పట్టుకోవాలంటే అంత ఆషామాషి కాదు. ముందుగా వాళ్ళు రూట్ లెర్నింగ్ అనే అత్యంత కఠినమైన ప్రాసెస్ను దాటాలి. అంటే ఏంటో తెలుసా? దారిలో ఉండే ప్రతి ఒక్క సిగ్నల్ ఎక్కడుంది, ట్రాక్ ఎత్తుపల్లాలు ఎలా ఉన్నాయి, బ్రేక్ కరెక్ట్గా ఎక్కడ వేయాలి అనేది వాళ్ల బ్రెయిన్లో ప్రింట్ అయిపోవాలి. కనీసం 3 నుంచి 6 సార్లు ఈ రూట్స్లో తిరిగి ప్రతి చిన్న డీటెయిల్ నేర్చుకుంటేగాని వారికి ఆ రైలు నడిపే పర్మిషన్ రాదు. ఇక వాతావరణం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. విపరీతమైన పొగమంచు ఉన్నప్పుడు ఎదురుగా 10 అడుగుల దూరంలో ఏముందో కూడా కనిపించదు. అలాంటి టైంలో లోకో పైలట్లు ఎంత అలర్ట్గా ఉండాలో ఆలోచించండి. సిగ్నల్ ఎక్కడ ఉందో ముందుగానే పసిగట్టడానికి వారు సిగ్మా బోర్డుల లాంటి విజువల్ మార్కర్స్ మీద ఆధారపడతారు. ఆ టైంలో ఒక్క క్షణం ఏకాగ్రత చెదిరినా ఊహించడానికే భయంగా ఉంటుంది. అయితే ఇక్కడ టెక్నాలజీ కొంచెం హెల్ప్ చేస్తుంది. ఫాగ్ సేఫ్ లాంటి జీపీఎస్ ఆధారిత పరికరాలుండటం వల్ల దట్టమైన పొగమంచులో కూడా వారు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతున్నారు. కానీ ఒక నిమిషం ఆలోచించండి. టెక్నాలజీ ఎంత ఉన్నా అది కేవలం సమాచారాన్ని మాత్రమే ఇస్తుంది. ఫైనల్గా ఏదైనా ప్రమాదం రాకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత ఆ పైలట్ కళ్లమీద, వాళ్ల అప్రమత్తత మీదే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో స్పాడ్ లేదా స్పాడ్ అనే పదం గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. స్పాడ్ అంటే సిగ్నల్ పాజ్డ్ ఎట్ డేంజర్. సింపుల్గా చెప్పాలంటే ఎర్ర సిగ్నల్ పడినా సరే ఆపకుండా రైలును ముందుకు తీసుకువెళ్లడం. లోకో పైలట్ జీవితంలో ఇదొక పెద్ద పీడకల లాంటిది. రైల్వేలో ఉండే జీరో ఎర్రర్ రూల్స్ వల్ల, అలసట వల్ల వచ్చే చిన్న కునుకు అయినా లేదా పొరపాటున ఒక సిగ్నల్ మిస్ అయినా సరే దాని పర్యవసానాలు వాళ్ల కెరియర్నే నాశనం చేస్తాయి. నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో ఇక్కడ చూడండి. ఈ స్పాట్ జరిగినప్పుడు ఒకవేళ ప్రాణనష్టం జరిగితే వెంటనే వాళ్లని ఉద్యోగం నుంచి శాశ్వతంగా డిస్మిస్ చేస్తారు. ఒకవేళ ప్రాణనష్టం జరగపోయినా సరే సర్వీస్ నుంచి తీసేయడం లేదా పెద్ద డిమోషన్ ఇవ్వడం గ్యారంటీ. అంటే యంత్రాలకుండే నిబంధనలు మనుషులపై రుద్దితే ఎలా ఉంటుందో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. మనిషన్నాక అలసట రావడం సహజం. కానీ ఈ సిస్టంలో ఆ అలసటకు ఏమాత్రం చోటులేదు. ఈ నిరంతర భయం, ఆ కఠినమైన రూల్స్ కలిసి వాళ్ల మైండ్ మీద ఎంత భయంకరమైన ప్రెషర్ పెంచుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పిఎంసి-ఎన్ఐహెచ్ వాళ్లు చేసిన ఒక ముఖ్యమైన స్టడీ గురించి మాట్లాడుకుందాం. ఒక యంత్రం నుంచి ఆశించే పర్ఫెక్షన్కి, ఒక మనిషి మెంటల్ హెల్త్కి మధ్య ఎంత గ్యాప్ ఉందో ఈ రిపోర్ట్ చాలా క్లియర్గా బయటపెట్టింది. అసలు లోకో పైలట్ల మనసులో ఏం జరుగుతోందో ఇది పక్కాగా చెప్తోంది. ఆ స్టడీ తాలూకు డేటా చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఈ లోకో పైలట్ల సగటు వయస్సు ఎంత ఉంటుందనుకున్నారు? కేవలం 32 ఏళ్లు. కానీ వీళ్ళు వారానికి యావరేజ్గా 61 గంటల పాటు డ్యూటీ చేస్తున్నారు. రిజల్ట్? సగానికి పైగా, అంటే దాదాపు 51% మంది మోడరేట్ స్ట్రెస్లో ఉంటే మరో 15% మంది తీవ్రమైన మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఇది కేవలం బాడీ అలసిపోవడం కాదు, ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్తో బతుకుతున్నారని ఈ నంబర్స్ మనకు చెప్తున్నాయి. ఇదింకా కొంచెం డీప్గా చూద్దాం. ఈ చార్ట్ గమనిస్తే దాదాపు 60% మంది పైలట్స్ ఏదో ఒక స్థాయి ఆందోళనతో బాధపడుతున్నారు. అందులో 13% మందికైతే సివియర్ యాంగ్జైటీ ఉంది. ఒకసారి ఊహించండి, సరిగా నిద్రలేక,
విపరీతమైన ఒత్తిడి, ఆందోళనతో ఉన్న వ్యక్తులు క్షణాల వ్యవధిలో వేలాది మంది ప్రాణాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వింటుంటేనే గుండె జల్లుమంటుంది కదూ. ఇక ఇప్పుడు మనం ఇంకో అతి ముఖ్యమైన కోణాన్ని చూద్దాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ పురుషాధిక్య రంగంలో పనిచేస్తున్న సుమారు 2000 మంది మహిళా లోకో పైలట్ల పరిస్థితి మరొక ఎత్తు. బయటకే కనిపించని ఒక నిశ్శబ్ద సంక్షోభాన్ని వాళ్లు ఫేస్ చేస్తున్నారు. మహిళలు ఈ ఫీల్డ్లోకి రావటం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ అసలు మన సిస్టమ్ వాళ్లకి ఎంతవరకు అనుకూలంగా ఉంది అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. scroll.in స్క్రాలిన్ రిపోర్ట్లో ఒక మహిళా పైలట్ చెప్పిన ఈ మాటలు వింటే నిజంగా బాధేస్తోంది. నేను కావాలనే తక్కువ నీళ్లు తాగుతాను, గంటలు తరబడి మూత్రాన్ని ఆపుకుంటాను, అందుకే ఇలాంటి అనారోగ్యాలు తప్పట్లేదు అని ఆవిడ వాపోయారు. ఆలోచించండి, 12 గంటల పాటు ఉండే ఆ సుదీర్ఘ షిఫ్టుల్లో ఇంజన్లలో కనీసం మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడం వల్ల వాళ్లు సీరియస్ యూరినరీ ఇన్ఫెక్షన్లు, కిడ్నీ సమస్యల బారిన పడుతున్నారు. ఇది కేవలం అసౌకర్యం కాదు, ఇదొక హెల్త్ క్రైసిస్. అంతేకాదుండోయే, ఆ రైలు ఇంజిన్ల డిజైన్ కూడా వీళ్లకి ఏమాత్రం కోఆపరేట్ చేయట్లేదు. మన దేశంలో ఒక సగటు మహిళ ఎత్తు సుమారు 5 అడుగులుంటుంది. కాని ఆ ఇంజిన్ ఎక్కాలన్నా దిగాలన్నా ఏకంగా 3 నుంచి 4 అడుగులు ఎత్తు దూకాల్సొస్తుంది. ఆ ఇంజిన్లో డిజైన్ చేసినప్పుడు బహుశా మగవాళ్లను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఉంటారు. ఇలా ప్రతిరోజు పైనుంచి దూకడం వల్ల వాళ్ల భుజాలు, కండరాలు దారుణంగా దెబ్బతింటున్నాయి. ఇదిగో, ఈ విషయం వింటే ఎవ్వరికైనా కన్నీళ్లు రాకమానో. రైల్వే యూనియన్లు రాసిన ఒక లెటర్ ప్రకారం ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి లైట్ డ్యూటీ ఇచ్చే ప్రొవిజన్ లేకపోవటం వల్ల ఎంతోమంది మహిళా పైలట్లు గర్భస్రావాలకు గురవుతున్నారు. ఆ కుదుపులు, ఆ ఫిజికల్ స్ట్రెస్ వాళ్ల మాతృత్వాన్నే బలి తీసుకుంటున్నాయి. అందుకే సుమారు 1500 మంది మహిళలు తమ విధులను మార్చమని ప్రాధేయపడుతున్నారు. ఇక సేఫ్టీ విషయానికొస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని డ్యూటీ చెయ్యాలి. అర్ధరాత్రి దట్టమైన అడవి మధ్యలో ఎవరైనా చైన్ లాగినా లేక ఇంజిన్లో ఏదైనా ఫాల్టొచ్చినా చిమ్మ చీకట్లో ఒంటరిగా కిందికి దిగి రిపేర్ చెయ్యాలి. పోనీ డ్యూటీ ముగిసిందా? రాత్రి 2 గంటలకి ఇంటికి వెళ్లడానికి ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఉండదు. పైగా ఆకతాయిల వేధింపులు, రాళ్లు రువ్వడం లాంటివి ఎక్స్ట్రా. ఇవన్నీ వాళ్లు ఒంటరిగానే ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. సో ఇదంతా చూశాక మనమొకసారి ఆగి ఆలోచించాల్సిన ఆఖరి ప్రశ్న ఒకటుంది. ఒకవైపు వందే భారత్ లాంటి హైస్పీడ్ రైళ్లతో మన రైల్వే వ్యవస్థ ఎంతో స్పీడ్గా డెవలప్ అవుతోంది, సూపర్. కానీ ఆ భారీ యంత్రాలను నడిపే మనుషుల ప్రాణాలను, వాళ్ల మానసిక ప్రశాంతతను బరిపెడుతూ ఈ పురోగతి సాధించడం ఎంతవరకు కరెక్ట్? ఈ అదృశ్య భారాన్ని మోస్తున్న ఆ మనుషుల గురించి మన సిస్టమ్ ఎప్పటికీ ఆలోచిస్తుంది? ఈ ప్రశ్న మనందరం వేసుకోవాలి. ఈ విశ్లేషణ మీకొక కొత్త కోణాన్ని పరిచయం చేసిందని అనుకుంటున్నాను. ఈ సమాచారం మీకు నచ్చితే లేదా మిమ్మల్ని ఆలోచింపజేస్తే దయచేసి వీడియోను లైక్ చేయండి. అలాగే ఈ ముఖ్యమైన విషయాన్ని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డీప్ ఎక్స్ప్లెయినర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.